విశాఖ ఆర్కే బీచ్ లో వరల్డ్ హార్ట్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సెవెన్ హిల్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వాక్ కు విశాఖ సిపి శంకబ్రత బాగ్చి ప్రారంభించారు. డోంట్ మిస్ ఎ బీట్ అనే నినాదంతో ఈ వాకథాన్ను నిర్వహించారు. ఆర్కే బీచ్ లోని కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు ఈ వాకథాన్ జరిగింది. గుండె జబ్బుల నుంచి ప్రాణాన్ని కాపాడే ఏ అవకాశాన్ని కూడా మనం కోల్పోకూడదని సిపి శంకబ్రత బాగ్చి తెలిపారు. గుండె జబ్బులు గుర్తించడానికి, సరిదిద్దడానికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. రోజు మన దేశంలో, మన రాష్ట్రంలో చాలా మంది హార్ట్ అటాక్స్ వల్ల లేకపోతే సడన్ కార్డియాక్ డెత్ వల్ల చనిపోతున్నారండి. హార్ట్ 24 గంటలు పనిచేస్తుంది. ఒక నిమిషం ఆగిపోతే చావు తప్పదు. ఈ పరిస్థితిలో మనం అందరం మన హార్ట్ ఆరోగ్యం గురించి ఆలోచించి తగిన చర్య తీసుకోవాలి. హార్ట్ హెల్దీగా ఉండాలంటే మనం నంబర్ 1 బ్యాలెన్స్ డయట్ తినాలి. ఉప్పు తక్కువ, షుగర్ తక్కువ, నూనె తక్కువ, ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రీన్ వెజిటబుల్స్, నట్స్, పల్సెస్ ఎక్కువ. భోజనం కూడా ఎక్కువ క్వాంటిటీ వద్దు. అదే మాదిరిగా రెగ్యులర్ ఎక్సర్సైజ్, అరోబిక్ ఎక్సర్సైజ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ అండ్ స్ట్రెచింగ్, ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ. 3 వచ్చేసి నిద్ర అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. 4 వచ్చేసి అవాయిడింగ్ ఆల్కహాల్, టొబాకో. 5 పాయింట్ రెగ్యులర్ గా హెల్త్ చెకప్. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ నిర్వహిస్తుంది. జెనీవా దేశంలో 1946లో ఏర్పాటైన ఈ సంస్థ గుండె వ్యాధులపై అవగాహన కల్పించి వ్యాధి రాకుండా చేయాలని సంకల్పించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ 100 దేశాల్లో 196 కార్డియాలజీ సొసైటీలను ఏర్పాటు చేసింది. 1999వ సంవత్సరం నుండి ప్రతి ఏటా సెప్టెంబర్ 29వ తేదీన వరల్డ్ హార్ట్ డేను నిర్వహిస్తూ ప్రజల్లో వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తోంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ గుండె జబ్బులపై అవగాహన పెంచుకొని గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు. గుండెను ఆరోగ్యంగా చూసుకోవడం, వ్యాధి రాకుండా అవగాహన మొదలైన అంశాలపై ఈ రోజున ప్రచారం చేస్తారు. ఆరోగ్యకరమైన ఆహారం, శరీరానికి అనువైన వ్యాయామం, దురలవాట్లకు దూరంగా ఉండటం గుండె ఆరోగ్యానికి రాచబాట వేస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండ వ్యాధులు, దంత వ్యాధులు మొదలైనవి కూడా గుండె జబ్బులకు దారితీస్తాయి. అస్థిరంగా రొమ్ము నొప్పి, రక్తపోటు అధికమవటం, గుండె పని విధానంలో అసాధారణంగా ఉండటం లాంటివి కనిపించగానే డాక్టర్ను సంప్రదించాలి. కేవలం పిడికడి గుండె మానవుని జీవితాన్ని నిర్దేశిస్తుంది. ప్రపంచ హృదయ దినోత్సవం ఈ విషయాలపై సామాన్య ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. దేశంలో హృదయ సంబంధ సమస్యలతో బాధపడే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. దశాబ్ద కాలం క్రితం వరకు ఆసుపత్రుల్లో గుండె జబ్బులతో బాధపడే స్త్రీల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు పురుషులతో సమానంగా స్త్రీల సంఖ్య కూడా ఉంటోంది. దీనికి ఒకటే కారణం అంటున్నారు నిపుణులు. స్త్రీలు కూడా పురుషులతో సమానంగా సిగరెట్లు, మద్యం తాగడం, వేళకు ఆహారం తీసుకోకపోవడం, వ్యక్తిగత వృత్తిపరమైన ఒత్తిళ్లు, తగినంత వ్యాయామం లేకపోవడం, ఎక్కువగా వస్తువుల మీద ఆధారపడి పనిచేయడం తగ్గించడం, ఉరుకుల పరుగుల జీవితం, ఆహార కల్తీ, పురుగు మందుల వాడకం వంటివి గుండెను మందగింపచేస్తాయి. రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడం కూడా గుండె పనితీరును ప్రభావితం చేస్తుంది. ఒకసారి మీరు పొరపాట్లు చేసినట్లయితే అది మీ గుండెకు పెద్ద సవాలుగా ఏర్పడవచ్చు. గుండెకు సంబంధమైనటువంటి వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటే జీవితకాలాన్ని మరికొంతకాలం సుఖ సంతోషాలతో తీసుకువెళ్లవచ్చు. వివిధ రకాల గుండె జబ్బులతో బాధపడుతున్న వ్యక్తులు అనేక మంది మన చుట్టూనే ఉన్నారు. మన భారతదేశంలో ఈ మధ్య కాలంలో గుండె జబ్బుతో బాధపడుతున్న వారి సంఖ్య దాదాపు 25 కోట్ల పైగా ఉన్నారు. అంటే 20% పైగా జనాభా గుండెకు సంబంధించిన రోగాలతో బాధపడుతున్నారని ఒక అంచనా. ఇంకా చెప్పాలంటే ప్రతి 5గురిలో ఒకరు గుండె జబ్బుతో బాధపడుతున్నారు. గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి. ఇటీవల కాలంలో తలనొప్పి, జ్వరం ఎంత సాధారణంగా వస్తున్నాయో గుండె జబ్బులు అంతే. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మానసిక ఒత్తిడి గుండె జబ్బులకు కారణమవుతున్నాయి. గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్త ప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువ ఉంటుంది. అందువల్ల ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెల్లో నొప్పి, గుండె పట్టేసినట్లు ఉండటం, ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగచ్చు. ఇలాంటి వ్యక్తులకు అవసరాలను బట్టి బైపాస్ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ చేస్తారు. మళ్లీ బైపాస్ సర్జరీ చేయడం రోగికి ప్రమాదకరం. గుండెపై పెరిగిన ఒత్తిడి ప్రతిరోజు 1,00,000 సార్లు లబ్డబ్ అని స్పందిస్తూ 2,000 గ్యాలన్ల రక్తాన్ని శుద్ధి చేసి 60,000 మైళ్ల దూరం వరకు ప్రవహించేలా పంపింగ్ చేసే పిడికిడి గుండె ఆధునిక మనిషి పరుగు వేగాన్ని అందుకోలేకపోతుంది. జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా గుండెపై ఒత్తిడి పెరిగింది. ప్రతి ఏటా గుండె జబ్బుల మరణాల రేటు పెరుగుతుంది.
ప్రపంచంలోనే అత్యధిక గుండె జబ్బులతో బాధపడుతున్న వారి దేశంగా భారత్ మారుతోంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం. ఆకుకూరలు గుండెకు ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు, క్యాన్సర్ వంటి రోగాలను సైతం దరిచేరనివ్వవు. పాలకూర, కొత్తిమీర, రాడిష్ మొదలైన వాటిలో కొవ్వు శాతం తక్కువ ఉండటంతో పాటు పోలిక్ యాసిడ్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం ఎక్కువ ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరచడంతో సహాయపడతాయి. రోజు ఆహారంలో భాగంగా ఇవి తీసుకునే వారికి మిగిలిన వారితో పోలిస్తే హార్ట్అటాక్ వచ్చే అవకాశాల శాతం తక్కువగా ఉంటాయి. గోధుమలు, బార్లీ, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు మొదలైనవి ఆహారంలో తీసుకోవడం మంచిది. వీటిలో ఉండే విటమిన్ రక్తపోటు అదుపులో ఉంచుతాయి. దీని ద్వారా గుండె పనితీరు మెరుగుపడుతుంది. రోజు ఆలివ్ ఆయిల్ వాడడం ద్వారా కూడా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ నూనెలో ఉండే మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ గుండెకు మేలు చేస్తాయి. ఇవే కాకుండా టమాటోలు, యాపిల్స్, సోయా వంటివి రోజు తీసుకోవడం ద్వారా గుండెను పూర్తి ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అసలు గుండె జబ్బులకు ముఖ్య కారణాలేంటో కూడా తెలుసుకుందాం. మారిన ఆహారపు అలవాట్లు, సిగరెట్లు, మందు తాగటం, శరీరానికి అవసరమైన వ్యాయామం లేకపోవడం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, చిరుతిళ్ళు, కల్తీ నూనెలు, ఫాస్ట్ ఫుడ్ కల్చర్, ఆహార కల్తీ, భోజన వేళలు పాటించకపోవడం, బయట ఆహారం ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ గుండె జబ్బులకు దారితీస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు కావడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ గుండె జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో కూడా చూద్దాం. వ్యాయామం, శారీరక శ్రమ. మీరు ప్రతిరోజు చేసే పనిలో శారీరక శ్రమను కూడా భాగంగా చేసుకోవాలి. అంటే సైకిల్ తొక్కడం, మెట్లను ఎక్కడం, వీలైనప్పుడంతా నడవటం చేయాలి. శుభ్రమైన గాలి పీల్చడానికి కాసేపు నడవాల్సి వస్తే నడవండి, రోజుకు 2 సార్లు. స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు 5 నిమిషాల పాటు చేయండి. డైనింగ్ టేబుల్ పై ఉన్న ఉప్పు డబ్బా లేకుండా చూసుకోండి. తినే సమయంలో అదనంగా ఉప్పు వేసుకునే అలవాటుకు స్వస్తి చెప్పండి. కాఫీ, టీ, మందులు బాగా తగ్గించండి. రోజులో 1.5 స్పూన్ ఉప్పు మాత్రమే తీసుకోవాలి. రోజు 2-3 రకాల పండ్లు తినండి. ఆల్కహాల్ అధిక మోతాదులో తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మెట్లు ఎక్కండి. మీరు పైకి ఎక్కితే రక్తపోటు తగ్గుతుంది. మనం తీసుకునే ఆహారం సమతుల్యంగా ఉండాలి. ఎత్తు, వయసుకు తగ్గ బరువు ఉండాలి. లావుగా ఉన్నవారు బరువు తగ్గాలి. ధూమపానం అలవాటు ఉంటే మానుకోవాలి. మధుమేహం ఉంటే నియంత్రణలో ఉంచుకోవాలి. పొగ తాగే అలవాటు ఉంటే ఈ రోజే మానేయండి. రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడే అవకాశాలను స్మోకింగ్ మరింత పెంచుతుంది. కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. బ్లడ్ షుగర్, బీపీ పరీక్షలను తరచుగా చెక్ చేయించుకోండి. బరువును నియంత్రణలో ఉంచుకోండి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోండి. ఏడాదికి ఒకసారి కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోండి. డయాబెటీస్ ఉంటే కనుక నియంత్రణలో ఉంచుకోండి. వ్యాయామం చేయడం మరొకండి. షుగర్ ఉన్న వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువని గుర్తుపెట్టుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బులు దరిచేరకుండా ఉంటాయి. తల్లిదండ్రులకు కానీ తోబుట్టువులకు కానీ గుండెపోటు వచ్చిన చరిత్ర ఉంటే ఆ కుటుంబంలో సభ్యులకు గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. గుండెపోటు కారకాలు అన్నింటినీ అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆరోగ్యవంతమైన జీవన శైలిని ఆచరించాలి. గుండెపోటుకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు తరచూ చేయించుకుంటుండాలి. గుండె నొప్పి వచ్చిన వెంటనే తగిన ప్రాథమిక వైద్యం చేయించుకుంటూ డాక్టర్ల సలహా ప్రకారం వైద్యం కొనసాగిస్తే గుండెపోటుని వీలైనంత దూరంగా ఉంచగలరు. అప్పుడే నిత్యం మనకు సేవ చేసే గుండెను పదిలంగా ఉంచగలం. ఈ చిన్న చిన్న శ్రమలన్నీ మీ ఆరోగ్య ఖాతాలో పడతాయి. వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.